సువార్తలో 13వ అధ్యాయము వచనం 44 చదువుకున్నాం. వచనం 44. పరలోక రాజ్యము ఫలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యమును మీ బిడలమైన మాతో మాట్లాడి మహిమపరచబడమని, మీరే ప్రకటించమని వాక్యమై ఉన్న పరిశుద్ధ నామమున, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. సోదరుడా, సోదరి, మత్తయి సువార్తలో 15 ఉపమానాలు కనిపిస్తాయి. ఎన్ని ఉపమానాలు? ఉపమానములో నుండి ఉపదేశాన్ని మనం వింటున్నాం. ఈ 15 ఉపమానాలలో 12 ఉపమానాలు పరలోక రాజ్యముల గురించి చెప్పబడ్డాయి. పరలోక రాజ్యముల గురించి చెప్పబడ్డాయి. అయితే పరలోక రాజ్యము గురించి 12 ఉపమానాలు చెప్పబడ్డాయి. వాటిలో ఈ 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు కనిపిస్తాయి. 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు మనకు కనబడుతున్నాయి. అందుకే వాటిలో ఒక ఉపమానాన్ని మనం తీసుకున్నాం. దాచబడిన ధనం. ఉపమానం పేరేమిటి? దాచబడిన ధనం. ఈ ఉపమానాన్ని గురించి చెప్పే ముందుగా పాత నిబంధనలో దాదాపుగా మనకి 58 ఉపమానాలు కనబడుతున్నాయి. 58 ఉపమానాలు పాత నిబంధనలో కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాలు 38 ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు 38 కనబడుతున్నాయి. అయితే క్రొత్త నిబంధనలో ఇతర ఉపమానాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇతర ఉపమానాలు ఉన్నాయి. అవి ఒక 16 కనబడతాయి. 16 ఉపమానాలు ఉన్నాయి. మరొక విషయాన్ని కూడా మీతో చెప్పాలి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అలంకార రూపముగా, అంటే అవి ఉపమానానికి అలంకార రూపముగా ఉన్నాయి. అలంకార రూపముగా ఉన్న ఉపమానాలు 46 ఉన్నాయి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అలంకార ఉపమానములు, ఉపమాన అలంకారములు ఒక 46 కనబడుతున్నాయి. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు. ఈ విధంగా ఉపమానాల గురించినటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ 13వ అధ్యాయంలో చెప్పినటువంటి ఉపమానాలు 8 ఉండగా, వాటిలో దాచబడిన ధనము అని చెప్పబడిన ఉపమానాన్ని గురించి మనం వింటున్నాం. వాస్తవికంగా ఈ 13వ అధ్యాయంలో 1 నుండి 35 వచనాలలో ఆయన సముద్ర తీరమున చెప్పాడు కొన్ని ఉపమానాలు. సముద్ర తీరములో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పారు. 1 నుండి 35 వచనాలలో 36వ వచనం నుండి 52వ వచనం వరకు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 36 నుండి 52 వరకు ఆయన ఇంటిలో ఉన్నాడు. ఇంటిలోకి వచ్చిన వారితో చెప్పిన ఉపమానాలు, ఇంటిలో చెప్పిన ఉపమానాలంట 36 నుండి 52 వరకు. 53 నుండి 58 వరకు వచ్చిన 13వ అధ్యాయంలో 53 నుండి 58 వరకు స్వదేశములో ఆయన జరిగించిన కార్యములు, లేక ఆయన చేసిన గొప్ప కార్యాలు, స్వదేశములో ఆయన చేసిన గొప్ప కార్యాలు 53 నుండి 58 వరకు కనిపిస్తాయి. ఇవి 58 వచనాలలో ఉన్నటువంటి ముఖ్యమైన వివరణ. అయితే మనం 44వ వచనములో నుండి ఒక ఉపమానం వింటున్నాం. మొత్తం 8 ఉపమానాలు. మొదటి ఉపమానం ఏమిటి? ఇత్తువానుడు గుర్చిన
ఉపమానం. రెండవ ఉపమానం ఏమిటి? గురుగులు, గోధుమలు, గురుగులు. ఆ మూడవ ఉపమానం ఏమిటి? ఆవగింజను గురించి. నాలుగవ ఉపమానం ఏమిటి? పులిసిన పిండి, పులిపిండి. ఐదవ ఉపమానం ఏమిటి? ఇక్కడే మనం చదువుకున్నాం, దాచబడిన ధనం. ఆరవ ఉపమానం ఏమిటి? మంచి ముత్యం, 45వ వచనం. ఏడవ ఉపమానం ఏమిటి? 47 నుండి 50 వరకు. ఇక్కడ ఏమిటంటే నానా విధములైన చేపలను పట్టిన వల, నానా విధములైన చేపలను పట్టిన వల. అలాగే 53 నుండి 58 వరకు కొత్త పదార్థము, పాత పదార్థం. ఇవి 8 ఉపమానాలు. 8 ఉపమానాలు కనబడుతున్నాయి. మనం చదువుకున్న ఉపమానం దాచబడిన ధనం ఎన్నో ఉపమానము? 5వ ఉపమానం, దాచబడిన ధనం. దాచబడిన ధనములో 44వ వచనంలో పరలోక రాజ్యము అని చెప్పబడింది. మొదటిగా పరలోక రాజ్యము అనే మాట ఇంచుమించుగా మత్తయి సువార్తలో మాత్రమే కనబడుతుంది. ఎక్కడ కూడా ఈ మాట ఇంకెక్కడ బైబిల్లో కనిపించదు. కానీ ఒక్కసారి కనబడుతుంది. ఎక్కడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. పరలోక రాజ్యం అనే మాట మత్తయి సువార్తలో ఇంచుమించుగా 32 సార్లు కనిపిస్తుంది. ఇదే మాట క్రొత్త నిబంధనలు ఇంకొకసారి కనబడింది. అది కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. వినండి, పరలోక రాజ్యము అనే మాత్రమే కాకుండా రాజ్యం అనే మాట ఇది ఇంచుమించుగా 50 పర్యాయాలు మత్తయి సువార్తలో కనబడుతుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్లీ, పరలోక రాజ్యము. హెవెన్లీ కింగ్డమ్, పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యం అంటే సంఘముల గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకానికి వెళ్ళాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచి 40 రోజులు కనబడి పరలోకానికి వెళ్ళాడు. త్వరగా రాబోచున్నాడు. ఆయన సంఘం అనేటువంటి వధువుని కడబోర మోకినప్పుడు సంఘం ఎత్తబడగా అప్పుడు సంఘం అనే వధువుని పెళ్లి చేసుకుంటాడు. ఆయన పెళ్లి కుమారుడు, సంఘమేమో పెళ్లి కుమార్తె. వివాహం జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత పెళ్లి కుమార్తెతో సహా అంటే తన భార్య అయినటువంటి సంఘముతో ఆయన భూలోకానికి దిగి వస్తాడు. అది 2వ రాకడ. ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల కాలం, 1000 సంవత్సరాల కాలం ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన కాలమే పరలోక రాజ్యం అంటారు. ఆ పరిపాలన కాలమే పరలోక రాజ్యం అంటారు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిపాలిస్తాడు. అది పరలోక రాజ్యం అంటే. భూమి మీద ఆయన పరిపాలించేదే పరలోక రాజ్యం. ఇక మార్కులో, లూకాలో, యోహానులో, మిగిలిన పుస్తకాలలో దేవుని రాజ్యం అని కనబడుతుంది. కొన్ని చోట్ల క్రీస్తు రాజ్యం అని కనబడింది. కొన్ని చోట్ల ప్రభు రాజ్యం అని ఉంది. మరికొన్ని చోట్ల తండ్రి రాజ్యం అని ఉంది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే పరలోక రాజ్యం గురించి విన్నాం. పరలోక రాజ్యం అంటే ఎక్కడండి పరిపాలన? అది భూమి మీద దేవుడైన యేసు ప్రభు పరిపాలించే సమయం అది. దాని గురించి ఆ మాట ప్రస్తావించబడింది. ఇక పొలం అన్నాడు. చదువుతారన్నమాట 44వ వచనం. పరలోక రాజ్యము అదుగో పొలములో అన్నాడు. పొలము అంటే 38వ వచనం చూడండి, 13వ అధ్యాయం మత్తయి సువార్త. పొలం అంటే ఏమిటో? అదుగండి, పొలం అంటే లోకం. పొలం అంటే ఈ లోకమే పొలానికి పోలికగా చెప్పబడింది. ఈ లోకమే పొలం. పొలం అంటే లోకానికి సూచనగా మనం చూస్తా ఉన్నాం. మరి దాచబడిన ధనం ఏమిటి? పొలములో దాచబడిన ధనం అంటే ఈ లోకములో దాచబడిన ధనం ఉంది. ఎవరి దాచబడిన ధనం? ఏమిటి దాచబడిన ధనం? ఆలోచన చేసావా?
తర్వాత మాట చూడండి, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని. ఎవరా మనుష్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడు. ఎక్కడ? లోకమనే పొలములో దాచబడిన ధనమును కనుగొన్నాడు. లోకములో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు ఆ మనుష్యుడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కనుగొని దాచిపెట్టి అనేటువంటి విషయాలు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా మనకి ఇక్కడ రాయబడిందో. దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి ఏం చేశాడండి? తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్నే కొన్నాడు. పొలం అంటే ఏమిటి? లోకం కొరకై, ఈ లోకం కొరకై ఆయన తనకున్నదంతా కూడా అమ్మి కొన్నాడండి. పొలములో ముఖ్యంగా కొన్నదేమిటో తెలుసా? దాచబడిన. ఏమిటి దాచబడిన ధనం? ఆయన తనకు కలిగినదంతా కూడా ఇచ్చేశాడు. దాని కొరకే దాచబడిన ధనాన్ని, ఈ లోకాన్ని కొనడానికి తనకు కలిగినదంతా కూడా ఇచ్చేశాడు. అమ్మివేశాడనగా ఇచ్చేశాడు. తనకు కలిగినది ఏమిటి అనేది నేను 2-3 మాటలు చెప్తాను మీకు. 2-3 మాటలు క్లుప్తంగా మీకు అందిస్తాను. తనకు కలిగినదంతా ఏమిటంటే, తనకు కలిగినదంతా కూడా ఏమిటో మీకు జ్ఞాపకం చేసే ముందుగా, ఎవరు ఆ మనుషుడు చెప్పాను? ప్రభువైన యేసుక్రీస్తు. కనుగొన్నాడు. లోకములో దాచబడిన ధనాన్ని కనుగొని దాన్ని కొనాలి అనుకున్నాడు. పొలాన్ని, లోకాన్ని. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకం కొరకై ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. లోకములో దాచబడిన ధనాన్ని కొనడానికి తనకున్నదంతా కూడా అమ్మివేశాడు. ఏమమ్మాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలలో, 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలలో, దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. ఏం కలిగిన వాడంట? వాస్తవానికి ఆయన దేవుడు. ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపమై ఉండి, దేవుని పోలికై ఉండి, దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టాడు. సోదరుడా, సోదరి, ఆయన విడిచిపెట్టాడు. వాటన్నిటినీ కూడా ఈ లోకములో నిన్ను నన్ను కొనడానికి దేవుడిగా ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానుడు విడిచిపెట్టాడు. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు. దేవుని పోలిక విడిచిపెట్టేశాడు. ఎవరి కొరకు? లోకములో ఉండే మనలను కొనడానికి ఆయన విడిచిపెట్టాడు మొత్తం. ఇంకేం చేశాడో తెలుసా? చూడండి ఒక మాట. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8-9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఏమై ఉన్నాడండి? ధనవంతుడై ఉండి. అదుగో చూశారా? ఒకే ఒక విషయం అండి, ఆయన ధనవంతుడు, మనం దరిద్రులం. కానీ మన కొరకై ఆయన దరిద్రుడైపోయాడు మనలను కొనడానికి. ఆయన దరిద్రుడైపోయాడు. అంటే ఎంత ఇచ్చాడో చెప్పండి మన కోసం? ఎంత ఇచ్చాడో చెప్పండి? దేవుడు నాకు దేవుడిగా వద్దని విడిచిపెట్టాడు. దేవుడి స్వరూపాన్ని విడిచిపెట్టాడు. దేవుడి పోలికను విడిచిపెట్టాడు. దేవుడితో సమానుడు విడిచిపెట్టాడు. వద్దు నాకు. ఎవరి కోసం అంటే లోకములో ఉన్న నిన్ను నన్ను కొనడానికి. అవన్నీ ఇచ్చేసాడు. చివరికి
తనకు కలిగిన ఆయన ధనవంతుడు, కానీ మనం దరిద్రులం. మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. మనం ధనవంతుడిగా చేయడానికి అంటే మనలను కొనడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన ధనం ఎంతో తెలుసా? ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము సముద్రం ఆయనదే, ఈ ప్రపంచమే ఆయన సృజించిందే, వెండి బంగారం సర్వం ఆయనదే. అయినా ఆయన నీ కొరకు నా కొరకై సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడమే కాదు, దరిద్రుడైపోయాడు. దరిద్రుడవటం కాదు, ఇంకా అంత మాత్రమే కాదు, చెప్పాడు రిక్తుడైపోయాడు. అదే కదా ఇందాక మనం చదివింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనాలలో ఆయన రిక్తుడైపోయాడంటే ఏమీ లేని వాడైపోయాడు. ఇక ఎంప్టీ హ్యాండ్స్. నిన్ను నన్ను కొనడానికి ఎంత త్యాగం అండి, ఎంత సమర్పణ అండి, ఎంత త్యాగమో, ఎంత సమర్పణో, ఎంతగా నీ కొరకై నా కొరకై అప్పగించుకున్నాడు. వాటన్నిటినీ మన కొరకై త్యాగం చేయటమే కాదు, తన ప్రాణమును త్యాగం చేశాడు. చివరికి ఏం త్యాగం చేశాడండి? ప్రాణం. మరణం. హెబ్రీ 2:9 ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. హెబ్రీ 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకై అవునండి మరణం అనుభవించాడు. ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. ప్రతి మనుష్యుని కొరకై ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? నిన్ను నన్ను కొనడానికి మరణమైపోయాడు, ప్రాణం ఇచ్చాడు. అంతేనా? 1:6 ప్రకటన గ్రంథము 1:6 ఆయన ఏమి ఇచ్చాడో నిన్ను నన్ను కొనడానికంటే మనలను ప్రేమించుచు తన రక్తము యేసుక్రీస్తు ప్రభువారు అరచేతుల్లో మేకులు కొట్టబడినప్పుడు కార్చిన రక్తం, పాదాలలో కొట్టబడిన మేకులతో కొట్టబడినప్పుడు కార్చిన రక్తం, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు కార్చిన రక్తం, ఈపు పైన కృడాలతో కొట్టబడినప్పుడు కార్చిన రక్తం, ప్రక్కలో బల్లెముతో పొడవబడినప్పుడు కార్చిన రక్తం, ఆయన మన కొరకై ఆయన నిర్దోషమైన రక్తం అంతా మన కొరకై ఇచ్చేశాడు, ధారపోసాడు. పాపిని, అపరాధిని, దోషిని నిర్దోషిగా చేయడానికి, పవిత్రులుగా చేయడం. ఆయన త్యాగం చూడండి, ఆయన సమర్పణ చూడండి, ఆయన యాగం చూడండి. ఆయన నిన్ను నన్ను కొనడానికి, లోకాన్ని కొనడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన 3:16 యోహాను సువార్త. ఆయన ప్రేమించాడు. పరలోక తండ్రి ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి ఇచ్చాడు. ఆ ప్రియకుమారుడు మన కొరకై ఇదంతా త్యాగం చేశాడు. ఎంత త్యాగం అంటే ఎవరు చేయగలరు ఇంత త్యాగం? ఎవరు ఇవ్వగలరు ఇంత త్యాగం? ఎవరు చూపించగలరు ఇంత త్యాగం? దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు చేశాడు.